వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో మామిడికాయ ఇన్స్టెంట్ ముక్కల పచ్చడి చూపించబోతున్నాను. 3 మామిడికాయలను తీసుకొని శ్రావణ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పునాసకాయలతోటి పచ్చడి పెడుతున్నాను. మామిడికాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కొని వాటిలో ఆవపిండి, కారం, ఉప్పు, తర్వాత కొద్దిగా వేయించిన మెంతి పొడి వేసి ముక్కలకి కలపండి. కారం తీసుకొని 1 కప్పు కారం, అరకప్పుకి కొద్దిగా ఎక్కువగా ఉప్పు, అరకప్పు ఆవపిండి, చెంచాడు మెంతి పొడి వేసి ముక్కలకి బాగా కలిసేటట్టుగా కలపండి. పచ్చడికి బాగా కలిసినట్లయితే ముక్కకి బాగా పట్టి నీరు ఊరుతుంది. ఇప్పుడు నువ్వు పప్పు నూనె తీసుకొని 1 కప్పెడు పచ్చడి ముక్కలకి బాగా పట్టేట విధంగా కలపండి. పచ్చళ్ళకి నువ్వుపప్పు నూనె అయితే మాగిన వాసన రాకుండా బాగుంటుంది. ఎక్కువగా పచ్చళ్ళకి నువ్వుపప్పు నూనె కలిపితేనే రుచి ఎక్కువగా ఉంటుంది. బాగా కలిపి తడి ఏమీ తగలకుండా మూత పెట్టి తడి లేని చోట 3 రోజులు పక్కకి పెట్టండి. మూడో రోజు తర్వాత పచ్చడి మీద మూత తీసి కలుపుకున్నట్లయితే బాగా నీరు ఊరి మంచి రుచిగా ఉన్న పచ్చడి తయారవుతుంది. మూత పెట్టి జాగ్రత్తగా ఓ పక్కగా పెట్టండి. మూడో రోజున తీసినట్లయితే పచ్చడి ఇట్లా మంచిగా నూనె పైకి తేలి చక్కగా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. పచ్చడి రుచి చూసి అందరూ కామెంట్ చేయండి.